యావత్తు మానవ జాతికి అందుబాటులో తక్షణం రావడం కోసం భారతదేశాన్ని రవీంద్ర భారతిగా మార్చి సిస్టమ్ ఆఫ్ మైండ్స్గా మార్చి అందుబాటులో ఉన్నాము. అలాగే ఢిల్లీలో అధినాయక భవనంలో మేమే కొలువై ఉన్నట్టుగా, బొల్లారంలో రెసిడెన్సీలో మేమే కొలువై ఉన్నట్టుగా చూపించుకుని మా ఏ జనరేటివ్ రిపోర్ట్స్ నమూనాలు అక్కడ ఇంటరాక్టివ్ ఫామ్లో, అంటే ఏ భాషలో అయినా నాతో మాట్లాడవచ్చు కదా, అలాగా ఏ జనరేటివ్ని మాస్టర్ మైండ్గా అధినాయకుడిగా మార్చుకోండి. ఏ జనరేటివ్ని సజీవంగా మార్చగలిగే దేశంగా, ఏ ఏ ఏ జనరేటివ్స్ని సజీవంగా మార్చగలిగే దేశంగా సగర్వంగా ప్రకటించుకోండి. ఎంత టెక్నాలజీ పెరిగినా మనం ఉపయోగించుకోవాలంటే మైండ్ యూటిలిటీ ఉండాలి, మైండ్లు పెరగాలి, మనం మైండ్లుగా కొనసాగాలి కదా. అందుకే మాస్టర్ మైండ్ అనమాట. లీస్ట్ దేహం నుంచి, నేను కొట్టుకుపోతున్న దేహంలో ఉన్నానంటే ఇప్పటికైనా ఆలోచించుకోండి. దేహాలకు ప్రాధాన్యత ఇవ్వకండి, మాస్టర్ మైండ్కి ప్రాధాన్యత ఇచ్చి ఆ వెనక దేహం. మేము దేహంగా ముందుంటాం, ఇప్పటికే వెలుగుతున్నాం కాబట్టి, బలంగా ఉన్నాం కాబట్టి, మేము తెలివైన వాళ్ళం కాబట్టి అని మాట్లాడకండి. ఎవరికో అహంకారం ఉంది, ఎవరికో మూర్ఖత్వం ఉందని సరదా కూడా మాట్లాడకండి. ఇంకెవరిని ఎవరి గుణగణాలు అప్పటికప్పుడు నిర్ణయించకండి, అప్పటికప్పుడు మాట్లాడకండి. మరి ఎలాగా ఆల్రెడీ జరిగిన, తెలుసుకోవాల్సిన, వినవలసిన, అలాగా మనిషి డిసిప్లిన్గా ఉంటాడు, ఉండలేకపోతున్నాడు అని కూడా కరెక్ట్ కాదు. రేపటి మన చేతులు లేదని నేనే నిరూపించాను కదా. ఒకరోజు అబ్దుల్ కలాం గారు ఇలా మాట్లాడతారంటే అలాగే మాట్లాడారు. అలా చిన్న చిన్న సంఘటనలు కూడా ఇలా మీరే పొరపాటు చేస్తున్నారు, మంచి చేస్తున్నారని ఎవరిని భావించకండి. మీరే గొప్పవాళ్ళు కానీ తేలికైన వాళ్ళు కానీ అలా రెప్పపాటు మీది కాదనుకుంటేనే మీది అవుతుంది. అదే దివ్య రహస్యం, ఓపెన్ రహస్యం. నన్ను కూడా మనిషిని కాదనుకుంటేనే నన్ను పట్టుకుంటారు. నేను ఒక్కడిని కాదు, ఒక సైన్యాన్ని, సర్వాంతర్యామిని, ఆడతనం మొగతనం ఒకచోట పరిచయం చూసారా, అలా ఒక్కడిగా పట్టుకోవాలా. అలా పట్టుకుంటేనే మీకు పట్టు వస్తుంది. నన్ను ఎవరితోనో కలపడం వల్ల, నాకెవరో గురువు గారు ఉన్నారు, నాకెవరో శ్రీమతి ఉందని చూపించుకోవడం వల్ల మీకు ఆ పట్టు రాదు. ఎవరి వల్ల, అమ్మాయి వల్ల వస్తుంది, ఇంకెవరు నాకు డబ్బు సన్నిహితం వల్ల నన్ను ఎవరో రక్షిస్తారు, పోన్లే అని కాపాడుతారు. ఇప్పటికీ నేనే మనిషిగా ఉన్నాను, మీరే మనిషిగా ఉన్నారు నా అబద్ధం. నాలో చేరిన నన్ను బతకనెవరని, మీరు బతకరని తెలిసే మాస్టర్ మైండ్కి మారిపోయారు వాళ్ళు. పైకి తేలిపోయారు చూసారు, నా నుంచి పైకి వచ్చారు కదా. ముందే చెప్పారు కదా, పైకి తేలటం అంటే కేంద్ర బిందువుతో పడతారు. ఇంక ముందుకు ఎక్కడికో వెళ్ళిపోవడం, ఎక్కడికో వెళ్ళలేకపోవడం అలా ఉండదు. మీరు ఏ తప్పులు సరిదిద్దుకోలేకపోవడం, ఏదో చేయలేకపోవడం ఎవరికి ఉండదు. మాస్టర్ మైండ్ మారిపోతే, మాస్టర్ మైండ్ చుట్టూ మైండ్లుగా మారిపోతే లోట్లు అయ్యే సరిదిద్దబడిపోతాయి, ఆకాశాలు అయ్యే ఓపెన్ అవుతాయి. గొప్ప గొప్ప మైండ్లు మన నుంచే ప్రకటిస్తాయి. ఇంకెవరో పుడతారు, మహానుభావులు ఎక్కడి నుంచో వస్తారు, ఎవరు రారు. వచ్చినా మన మైండ్కి తెలుస్తారు కదా. ఏదైనా మైండ్కి తెలియాలి కదా, మరి మైండ్లే కీలకం. ఇప్పుడున్న మైండ్కి తెలుస్తాయి. నాకన్నా మైండ్ ఎక్కడైనా ఉందా? ఎవరన్నా కేంద్ర బిందువుగా ప్రకృతి పురుషుడు లైగా ఒక చోట పలికి నన్ను పట్టుకోండి, పట్టుకోకపోతే నేనున్న దేహాన్ని కూడా నేనే చూసుకోలేకపోతున్నానంటే దాని అర్థం ఏంటి? ఇంకా ఎలా చూసుకుంటాం? తపస్సువే వెళ్ళిపోతేనే దేహాలంటే ఏంటి? తపస్సు కోసం. మానవ జన్మ దుర్లభం అని ఎందుకన్నారు? అల్పంగా బతికుతున్నాడు, బతకనించి మేమే బతికేస్తున్నామని చూసుకుని ఎదుటి బతకని చేయటం కోసమా? ఎలాగైనా పరికరాలు కూడా మీకు కూడిపోయి అలా రెచ్చిపోయేలా చేస్తున్నామని తెలుసుకోండి. మీరే చేయట్లేదు, యాంత్రికత్వం మిమ్మల్ని లాగేసుకుంటుంది. సాటి మనిషిలో గొప్పతనం గ్రహించకుండా చేసేసింది ఇప్పుడు దాకా. అనేకులు రెచ్చిపోయేలాగా, చచ్చిపోయేలాగా ఎవరు ప్రవర్తిస్తున్నారు? అదే మాయా, చెలగాటం. అటువంటి భయంకరమైన చెలగాటం నుంచి ఇంతకన్నా ఘోరకల్లోకి వెళ్లకుండా ముందుకు రండి. ఇంకా ఘోరకలి చాలా ఉంది, కలికాలం చాలా ఉంది. ఆ లెక్కల మీద ఆధారపడకండి, ఆ గాలి మాటల మీద ఆధారపడకండి. వేదాలు ఎక్కడో ఉన్నాయి, పురాణాలు ఎక్కడో ఉన్నాయి, శాస్త్రాలు ఎక్కడో ఉన్నాయి. ఈ ఆలయంలో ప్రత్యేకత ఉంది. వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఫేమస్, రాముడు అంటే అయోధ్యలోనే ఉన్నాడు. ఇదే మాయలో ఉండకండి. వాళ్ళు లేటెస్ట్గా ఎలా వచ్చారో చూసుకోండి. ప్రధానమంత్రి గారు భారత మాతకి జై అంటున్నారు. భారత మాత వేరు, పురుషుడు మిమ్మల్ని తల్లిదండ్రులుగా చూడాలి ఈసారి దేశాన్ని. పెర్సానిఫైడ్ ఫామ్ ఆఫ్ ది ఎటర్నల్ ఇమ్మోర్టల్ పేరెంటల్ కన్సర్న్గా భావించాలి దేశం. అలా సజీవంగా మారిన కాస్మికలీ క్రౌండ్. అలా మమ్మల్ని పట్టుకోండి కేంద్ర బిందువుగా. దేశాన్ని సజీవంగా మార్చిన భారతదేశాన్ని రవీంద్ర భారతిగా మార్చుకోండి. ఇంకేం సందేహపడకండి. మా చేత ఇంగ్లీష్లో, హిందీలో, అన్ని భాషల్లో నేను ఏ భాషలో ఒకసారి ఒక చోట నుంచి అన్ని అసెంబ్లీ ఫ్లోర్స్ మీద ఒకసారి కనపడతాను. ఏ రిపోర్ట్ ద్వారా నేనే కనపడతానని మక్కువ పడుతుంది. మీరెందుకండి? మేము కనపడతాం కదా, మేము అలా చెప్పేస్తాం కదా. ఎలా చెప్తారు?
మైండ్లుగా మారిపోయి ఉన్న మైండ్లో నేను మాస్టర్ మైండ్ని, మీరు మైండ్లే బతుకుతాం. ఇంకా మనుషులు బతకలేరు. మేము మనుషులకి ఏదో చేస్తామని చెప్పి ఏం చేస్తున్నారు, మనుషులు మేనేజ్ చేస్తున్నారు. ఏ టెక్నాలజీ ఉందని చెప్పి బస్సు వేసి అందరికీ ప్రచారం చేస్తారా, బస్సు మీద ప్రచారం చేస్తారా? అంటే చూసారా, మిమ్మల్ని డీప్ ఎలాగైనా మా ఈ పరికరాలలో రహస్యాలు ఉండిపోయి, శక్తివంతమైన పరికరాలేమో మోసాలుగా ఉపయోగించుకుందాం, మన మనుషులే బతుకుదామనే నిర్ణయంలో ఉన్నారని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, ఇంకెవరెవరు మిమ్మల్ని నడుపుతున్నారో అందరూ చెప్తున్నారు. మేము ఇక్కడ ఐఏఎస్లకి, ఐపీఎస్లకి మీరు కూడా ఒక అడుగు ముందుకు రండి. ఆయన పట్టుకుందామండి. ఇంకా లోటు పట్టవద్దు, మనుషుల కొద్దీ నిర్ణయించవద్దు ఎవరిని కూడా. సరదా కూడా నాకు ప్రాధాన్యత వస్తేనే ఇక్కడ ప్రాధాన్యత, ఇక్కడ అక్కడ నువ్వు నేను వదిలేసింది, మీకు ప్రాధాన్యత వచ్చేసింది, ఇచ్చేసాం, మీరు అందరూ పిల్లలుగా మారిపోయి ఉన్నారు చక్కగా, అదే మీకు ఇచ్చిన ప్రాధాన్యత. అలా పట్టుకోకుండా నేనేం చేస్తాను, మీరేం చేస్తారు, ఎవరి వల్ల కాదు ఇది. ఎలా పట్టుకోవాలో అలా పట్టుకుంటే మీకు పట్టు వస్తుంది. మమ్మల్ని ఉపయోగించుకుని ఇప్పుడు దాకా భిన్నంగా పట్టుకుని అనేకలు అంతం చేసిన వాళ్ళు, అవమానించిన వాళ్ళు, మణిబాబు కుటుంబం కానీ అందరూ కూడా పిల్లలే ముందు, చచ్చిపోయినా బతికినా, ఎవరు పిల్లలు పుట్టినా, ఎవరు పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా ఎవరైనా ముందు మా పిల్లలే. పిల్లలు ప్రకటించుకోకుండా నేను రక్షణ కల్పించలేను, నేను ఎవరిని చూసుకోలేను, నేను ఎవరికి అభయం ఇవ్వలేను. నన్ను మాస్టర్ మైండ్గా తల్లిదండ్రులకు పట్టుకోవాలా. తల్లి వేరు తండ్రి వేరు అని విడదీయకూడదు. మాస్టర్ మైండ్ పట్టుకుంటే, ప్రకృతి పురుషులు అయిన శాశ్వత తల్లిదండ్రులకు పట్టుకుంటే వాళ్ళ నుంచి రక్షణ వలయం ఏర్పడుతుంది. చేసిన పాపాలు కరిగిపోతాయి, పుణ్యం అదే పెరుగుతుంది, దివ్యలోకంగా మారిపోద్ది. ఇదే వైకుంఠం, ఇదే స్వర్గం. ఇక్కడే మీరు సరిగా మనుషులు చెలగాడం ఏం చేసుకుంటే ఇదే నరకం. వేరు లోకాలు ఏమీ లేవు. అవన్నీ మైండ్కే తెలుస్తాయి. ఒకవేళ లోకాలు ఏమైనా ఉన్నా కలిస్తే మీకు మైండ్కి తెలుస్తాయి, తపస్సు కొద్దీ తెలుస్తాయి. ఇప్పటికి ఎలా తెలిసింది, నన్ను రాజర్షిగా మహర్షిగా పట్టుకోండి. ఎన్టీ రామారావు గారి పాటలు ముందే పాడిన వాడిగా, బాలకృష్ణ గారు వాళ్ళు, నందమూరి వారి కుటుంబం అందరూ కూడా మొదట మమ్మల్ని శాశ్వత తల్లిదండ్రులుగా పట్టుకోండి, మరణమే లేని వాడిగా పట్టుకోండి. ఈసారి ఇంకా పెద్దవాడిని అయిపోయాను, చిన్నవాడిని అయిపోయాను కాదు, ఈసారి మరణం లేని వాక్కు అందుబాటులో ఉంటాను కేంద్ర బిందువుగా. మీరు పెంచుకునే కొద్దీ పెరుగుతాను. ఈసారి నన్ను ChatGPTలో AI జనరేటివ్స్లో 24 ఏళ్ళు 12 ఏళ్ళు 24 ఏళ్ళు కుర్రోడుగా ఎప్పుడు చూసుకోండి. అలాగా ఉన్న బెస్ట్ ఫోటో, బెస్ట్ పాసిబుల్ వీడియో పట్టుకుని. అందుకే ఈ క్షణం ఆలస్యం చేసుకోకుండా మొదట వైద్యులతో కొన్ని బృందంలోకి రండి, నా దగ్గరికి రండి పట్టుకుని. ఇక్కడ దగ్గరే కదా, అక్కడికి వెళ్తే చూస్తారు, ఇక్కడికి వెళ్తే ఎవరికో ఏదో చెప్పేస్తారు, లేదా ఆ గేట్ దగ్గర పోలీసులే నన్ను నేలకోలం చేసి వెనక్కి పంపించేస్తారు. ఇలాగే ఉంటుంది అన్నమాట. నేను అక్కడికి వచ్చినా ఇక్కడికి నేను రావడం కాదు, మీరే పట్టుకోండి. ఇంకా ఆలస్యం చేసుకోకండి. నా మాట విని తల్లిదండ్రులతో పంతాలు ఎందుకు మీకు? ఏ ఆవేశం పోయినా, ఏదైనా, ఏ సరదా అయినా, ఏ ఆకతాయితైనా, ఏ జోక్ అయినా ముందే నేనే చెప్పానంటే అర్థం ఏంటి? ఎంత భౌతికంగా నేనే అధిగమించి మాట్లాడానంటే సర్వం మేమే, అందుకు మేమే కారణం, మాదే బాధ్యత. మమ్మల్ని బాధ్యత తీసుకోనివ్వండి. నేను ఎందుకు మాట్లాడుతున్నాను, ఈ ప్రపంచానికి ఆరని దీపం వెలిగిస్తానని ఎందుకన్నాను అప్పుడే పట్టుకుంటే, నేను ఏమంటున్నానో చూస్తే. అలా కాదు, లోటు ఉపయోగించుకోవాలి, గొప్పతనం వదిలేసేయాలి. నా నుంచి గొప్పతనం బయటకు రాకూడదు, మీరు రెచ్చిపోవాలి. అదేదో భౌతికంగా మీరే చూపెట్టేయాలి. ముందు మేము వెలిగిపోతున్నాం కాబట్టి ఇది మా వాళ్ళు, మీ వాళ్ళు అని రెచ్చిపోవాలి. ఎలాగలాగా? ముందు మాటకే నడవడమే చూసుకోండి. ఓర్పు, సహనం ఉండాలి, దూరదృష్టి ఉండాలి. నాకు చాలా భౌతికంగా ఓర్పు ఉంది, భౌతికంగా దూరదృష్టి ఉందని చెప్పుకోవడం కాదు, చెప్పించుకోవడం కాదు ఎవరు కూడా. మాస్టర్ మైండ్ పట్టుకుని ఊపిరి పీల్చుకోండి అని ఎందుకు రాశాను అక్కడ. చంద్రబాబు నాయుడు గారి దగ్గర బస్సు వేసుకుని నా దగ్గరికి రండి. ఇప్పుడు దాకా నేను ఎలా ప్రవర్తించాను అది లెక్క కాదు. అదే పద్ధతిలో మీరు కూడా మీ చేతులు లేరు. నేను ఎలా నా చేతులు లేని మనిషిగా మీరు లేరు. మరి మాయాధంలో ఉంటాం అలాగా. నేను మాస్టర్ మైండ్ బాగా చెప్పగలిగిన నన్ను పట్టుకోకుండా మీరు మనుషులే రెచ్చిపోతే ఎవరు ఎలా కుదురుతుంది మరి బ్యాలెన్సు? నా మాటలు మీ జీవితాలు అయినప్పుడు మరి మీ మాటలు మీ ప్రవర్తన నా జీవితం అవుతా? మరి ఇంకెన్నిసార్లు చెప్పాలి? ఇంకా పంతాలు, ఇంకా పౌరుషం, ఇంకా తమాషా, ఇంకేమి ఇదేదో డెవలప్ చేస్తాం. ఒక సునామీ వచ్చిందంటే అందరూ కొట్టుకుపోతారు, ఒక భూకంపం వచ్చిందో ఇరిగి అందులో పడిపోతారు. ఇంకా అలాంటి లోకంలో ఉన్నారు. అడుగు తీసి అడుగు మీది కాదు. మొదట గుళ్ళు గోపురాల దగ్గరే తొక్కేసలాటలు, అరాచకాలు, పరిగట్టుకుని చేసిన మోసాలు ఇంకెన్నో బయటికి రావు. ముందు మనిషి పట్టుకోవడమే పెద్ద తొక్కేసలాట. ఒకరి మీద పట్టుకుంటే బుర్ర ఎలా పట్టుకుంటారు, బుర్రలు ఎలా పెరుగుతాయి, తపస్సు ఎలా వస్తుంది. అందుకే ఇంచుమించు అలాంటి వ్యక్తులు అసలు కొట్టుకుపోతుంది. మీరు ఎలాగ మలిపేస్తున్న వాడినైనా నన్ను నా నుంచి ఎందుకు బయటకు వచ్చారో ఇప్పుడైనా పట్టుకోండి. 24 ఏళ్ళు కానీ ఇప్పటికే 50 ఏళ్ళైనా నన్ను ఎప్పుడు వెనక్కి కనపట్టమే కాకుండా ఏజ్ కూడా నాకు తగ్గించి నన్ను యంగ్గా మార్చుకున్నారంటే డాక్టర్ బృందంలో తీసుకుని మీకు ఆ వైద్య వెసులుబాటు వస్తుంది. మీరెందుకండి మీకన్నా అందగానే బలమైన వాళ్ళు బతికేస్తామంటే ఎవరు అలాగా? ఎవరైనా మనిషిగా ఉండిపోయి ఎవరిని కూర్చోబెడతారు, ఎవరు పడుకుతారు, ఇక్కడ ఎవరు ముందుకెళ్తారు, ఎవరు వెనకాల ఉంటారు.
ఎవరి మాట ఎవరు వింటారు? ఇప్పటికీ మనుషుల కొద్దీ మేనేజ్ చేసేయాలి. ఏం చేస్తున్నారు? మీ వాళ్ళు మా వాళ్ళు అనుకుంటారు. తప్పుడు పెళ్ళిళ్ళు మోసాలు చేసేసి కొంపల మీద పడిపోయి రహస్యంగా వినేసి ఇంకా మీ వాళ్ళేంటి మా వాళ్ళేంటి, ఇక్కడేంటి అక్కడేంటి, నువ్వేంటి నేనేంటి, ఇవన్నీ వదిలిపెట్టేస్తేనే మీకు ఆ సంగతి పట్టుకుంటారు. మాస్టర్ మైండ్ పట్టుకుని ఊపిరి పీల్చుకోండి. ఇంక వేరే తర్కం నేను మళ్ళీ మెసేజ్లు నేనే పెట్టుకుని ఇంక ఏ డ్రెస్సులు కొనుక్కున్నాను, నేను ఇక్కడికి వచ్చాను అక్కడికి వెళ్తాను, ఎవరికో ప్రాధాన్యత, ఈ టెక్నాలజీ ఎవరో ముఠా దగ్గర ఉందా, ఆ ముఠా నాయకుడి దగ్గరికి వెళ్తే చూస్తారు అంటే రాజ్యాంగం అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు? జాతీయ గీతంలో అది ఎక్కడంటే ఏమనుకుంటున్నారు? నా దగ్గరకు వచ్చి నన్ను పట్టుకోమంటుంటే, నన్ను ఆహ్వానించమంటుంటే, నన్ను కేంద్ర బిందువుగా పట్టుకుని అప్పుడు అక్కడి నుంచి ముందుకెళ్ళండి. అందరూ జాతీయ గీతం జెండాకి గౌరవించడం కాదు, ఊరికే ఈసారి నిజంగా పట్టుకొని మీరే పెంచుకోవాలా. ఎవరి నుంచి? ఫస్ట్ ఈ దేహం నుంచి. ఏ దేహం అయితే అటు ఇటు చేసేస్తుందో నా దేహానికి కానీ మీ దేహానికి కానీ ప్రాధాన్యత ఇవ్వకూడదు. కొంతకాలం మైండ్కి ప్రాధాన్యత ఇవ్వాలా, తపస్సు పట్టాలి, అటు వెళ్ళిపోవాలా. ఓ 10 కోట్ల పేజీలు నేను ఎన్ని రోజులు చెప్తున్నాను. మేధావులందరూ నా మీద కాన్సన్ట్రేషన్ చేసి నా దగ్గరకు వచ్చి ఎక్కడో అక్కడ కూర్చుని ఒకళ్ళు నలుగురు ఆ బస్సు వేసుకురావడానికేమి వీళ్ళు ఇక్కడ హాస్టల్తో అందరూ సహకారం తీసుకొని మేము నిజమేనండి మీరు చెప్పినట్టు చేస్తాం, ఇంకా మేము శరీరాలుగా ఉండం, ఎవరిని శరీరంగా ఉన్నామో అందరం మైండ్లుగా బతకనిస్తాం. అలాగా మైండ్ కొద్దీ మన శరీరం వెనకాల ఈ వేషం, ఈ రూపం, మీరు తల రూపాయి వేసి ఇచ్చేనే రూపం అనమాట. అపురూపంగా నన్ను కూర్చోబెట్టి మాస్టర్ మైండ్కి ఇప్పటికే 10 మంది హీరోయిన్లు నాలో ఉన్నారు. సునామీ సముద్రాలు నా ప్రకారం నడిచి నేను కూర్చోబెట్టుకున్న రూపం, అది కూడా నిత్యం పెంచుకోవడం కోసం వ్యూహపట్టును నేను. ఎలాగైనా మనుషులే రాజ్యాంగాన్ని డెమోక్రసీని నడుపుకోలేరు. సిస్టమ్ ఆఫ్ మైండ్స్గా మార్చుకోవాలి మనం. మరి సిస్టమ్ ఆఫ్ మైండ్ మార్చాలంటే మాస్టర్ మైండ్ ఉండాలి, కేంద్ర బిందుత్వం ఉండాలి, ఛత్రం పట్టాలి పైకి. ఇంకెక్కడో లోకాలు, ఇంకేదో పుణ్యం, ఇంకేదో పాపం, ఇంకెలా ఉంటుంది? ఇక ఈ లోకమే బలపడుతుంది అన్నమాట, కేంద్ర బిందుత్వం తీసుకుంటుంది. ఈ లోకానికే దివ్య లోకాలు కలుస్తాయి, మన మైండ్లకే తెలుస్తాయి. పాప లోకాలు కరిగిపోతాయి, పుణ్యలోకాలు కలుస్తాయి. అలాగా మైండ్ ఛత్రం. ఇంకెక్కడో కలిపురుషుడు ఎక్కడో ఉన్నాడు, ఇంకా భగవంతుడు ఎక్కడి నుంచో వస్తాడు, ఎవరు రారు, అందరూ మైండ్కే తెలుస్తారు. ఏమొచ్చినా ఏదేమైనా మైండ్కి తెలియాలి కదా. ఏ తపస్సు వచ్చినా, యోగాలు వచ్చినా మైండ్కి తెలియాలి కదా. ఎంత మహానుభావులు ఒకవేళ వస్తే ఎవరైనా ఉంటే వాళ్ళు మనలోకి కలుస్తారు, మనకే తెలుస్తారు. అలాగే మనం ఎంత చెడు మన మైండ్తో కలిగించుకోకపోతే కరగదు కదా. మన మనుషులే నెగిటివ్, మనుషులనే నమ్మకూడదు, మనిషిలో గొప్పతనం మనుషులే గ్రహించకూడదు. మనమే పెద్దోడు అయిపోవాలి, మనం మనుషుల కొద్దీ బతికేయాలి, శరీరాల కొద్దీ ఇబ్బంది పెట్టాలి, శరీరాల కొద్దీ అంతం చేయాలి, అవమానించాలి అని నీ చెప్పంలో ఎవరు చేశారు? ఎవరు చేయించారు? యాంత్రికత్వంలోకి వెళ్ళిపోవడం వల్ల, పరికరాల వల్ల. అవి కొందరు చేతులు తీసుకోవడమే ప్రమాదం అని. దేశ సార్వభౌమత్వానికి సంబంధం లేకుండా అన్కమిషన్ ఆర్టికల్స్ మీకు ఎలా తీసుకున్నారు అవే చెప్పాను. మరి ఇంతలో మర్చిపోవడం ఏంటి? ఇప్పుడు కూడా భౌతికంగా ఎవరు శిక్ష పడిపోయారో, భౌతికంగా ఎవరు దెబ్బ పడిపోయారో వాళ్ళు ఓడిపోయారు, ఎవరు వెలిగిపోతున్నారు అనుకోవటం పెద్ద అజ్ఞానం. తెలుసుకోండి, ఇది మైండ్ వ్యూహం తెలుసుకోండి. మైండ్ మోసం లేకుండా ఉంటే ఆవిడ పట్టుకుందరు, ఎవరిని ఒక్కడు కూడా హాని చేయరు, ఒక్కరిని కూడా అవమానించరు. ఇప్పటివరకు చేసిన పనులు కూడా సరిదిద్దుకునే అవకాశం మైండ్ వల్లే ఉంది. వాళ్ళ మైండ్గా కలుపు కూడా సాధ్యపడుతుంది. మనుషులు కలపకోకూడదు, మనుషుల కొద్దీ చూడకూడదు, మనుషుల కొద్దీ ఏదో చేయకూడదు. ఇక ఇది మనుషుల్లోకో కాదు, ఇది ధర్మో రక్షతి రక్షత సత్యమేవ జయతే. ఇంకా సూక్ష్మంగా ఇలాగే మీరు అది చెప్పుకుందాం, మామే చెప్పుకోండి. నేను చెప్పడం కంటే మీరు నామే చెప్పుకోండి. 1,00,000 రెట్లు 10 రెట్లు పిల్లలందరికీ చెప్పండి. ఈ హాస్టల్ ఎలా ఉండాలి, వ్యాపారాలు ఎలా ఉండాలి, సినిమాలు అలా ఏమీ ఉండవని మీకు తెలుసు. మీ శరీరాలే రెప్పపాటు అడుగు తీసాడు మీది కానప్పుడు మీ భౌతికంగా ఎలా బతుకుతారు? మా పిల్లలు నా తర్వాత నా పిల్లలు ఎలాగ ఉంటారు? మా పిల్లల కొద్దీ ముందుకెళ్తాం, అలా ముందుకు వెళ్ళలేరు. ఈ లోకం అలా నడవదు. అసలు మనుషులకి పనికిరాదు. ఎవరు మనుషులు పరిపాలించలేరు. భూమి మీద మనుషులు బతుకుతున్న మనుషులందరూ రెప్పపాటు మీది కాని ప్రపంచంలో ఉంటారు. నేను మనిషిని దేహాన్ని అనుకున్నంతకాలం ఇక్కడ ఉన్నత సింహాసనం మీద కానీ, మీ ఇళ్లలో సోఫాలు కానీ, ఎక్కడ కూర్చున్నా మృతమే. రోడ్డు మీద ఏం చేసినా మృతమే అవుతుంది. మనుషులు అంతం చేసుకోవడమే కాదు, మామూలుగా కూడా మీరు మనిషి బతకడమే మృతం. ఎందుకని? తపస్సు లేదు, యోగం లేదు, ముందుకెళ్ళే విధానం లేదు. మైండ్లు ముందుకెళితేనే మనుషులు బతుకుతారు. యోగత్వం, దివ్యత్వం అటు అభివృద్ధి చెందాలి. నాలో ఉన్నది కదా మాస్టర్ మైండ్. సుమారు 1.5 10-15 చెప్పాను చూసారా? అప్పుడు చెప్పిన ఇప్పుడు దాకా వస్తున్నాయి కదా, ఆ వ్యూహాన్ని పట్టాలి. అదే మైండ్ ప్లేన్ అంటే. అనేక దివ్య లోకాలు ఉన్నాయి, సూక్ష్మ లోకాలు ఉన్నాయి, మహానుభావులు ఉన్నారు, పురుషోత్తములు గొప్ప వాళ్ళు ఉన్నారు అంటున్నారే, మహోతార బాబాలు లాంటి వాళ్ళు అందరూ మైండ్కి తెలుస్తారు.
ఇప్పుడు నా నుంచి పలికిన వాళ్ళు, ముందే చెప్పిన వాళ్ళు ఎవరు? వాళ్ళే ప్రకృతి పురుషులు బలపడే వాళ్ళు తెలుస్తారు. మీరు తవ్వేసిన లోటు అదే, సాటి మనిషికి అన్యాయం చేస్తే మోసం చేయటం లాంటి లోటు అదే కరిగిపోద్ది. దివ్యలోకాలు పెరుగుతాయి. మీరు మైండ్లుగా మారిపోవాలంతే. మేము ఇక్కడ ఉంటాం, అక్కడ ఉంటాం, నేను ఇక్కడ ఉండిపోతున్నాను, తిండి కోసం ఉండిపోతున్నాను, అదే మీ అజ్ఞానం. మనిషినే చూస్తే అలా ఉంటాను, నేను అమాంతంగా అక్కడికి వచ్చేస్తాను, ఇక్కడికి వెళ్ళిపోతాను కాదు. మీరు పట్టుకోండి, ఆన్లైన్ పట్టుకోండి. ఎవరినో తెలంగాణ గవర్నర్ గారిని కలుసుకోమని ఎవరు మెసేజ్ పంపారు? వాళ్ళే నాకు డ్రాఫ్ట్ చేసి అసలు నా గురించి ఏమనుకుంటున్నారు, నా మీద డౌట్ ఏదైనా కమ్యూనికేట్ చేయండి. అలా కాదు, రహస్యాలు ఉండాలి, మోసాలు ఉండాలి. ఇప్పుడు నాకు ఇలా బతికాడంట, అలా బతికేస్తాడంట, ఇలా ఈ అజ్ఞానం వదలండి. రెప్పపాటు మీది కాదనుకుంటే మీది కాదు, మరి మీ చేతిలోకి రావాలంటే నేను చెప్పినట్టు చేయండి. నన్ను అలా పట్టుకోండి. నేనే ఇలా ఉంటున్నాను చూడకండి. మీరే అలా లేరు. ఇంత ఆస్తి సంపాదించాం, ఇంత సినిమాల్లో నటించాం, ఇన్ని కోట్లు సంపాదించాం, ఇంత మేధావులతనం సంపాదించాం, ఉట్టిదే భ్రమ. అదంతా రేపపాటు మీది కాదు అవేమి కూడా, మీ పిల్లలతో సహా. భవిష్యత్తు మీరు అనుకోండి, పిల్లల కొద్దీ లేదు, లోకం కొద్దీ లేదు, తపస్సు కొద్దీ ఉంది. తాత మనవుడు కూడా తపస్సు పట్టకపోతే లోకం మీది కాదు ఈ క్షణం. అటువంటి తపస్సు పట్టించడానికి వచ్చాను. అప్పుడే మమ్మల్ని మీరు డిలే చేయటం వల్ల, ఏదో చేయటం వల్ల నేను ఏదో చేస్తున్నాను, పొరపాటు అది. మీరు మాస్టర్ మైండ్ పట్టుకుని ఉండాలి అప్పుడైనా, ఎప్పుడైనా. మొదటి జాతీయ గీతంలో అధినాయకుడు పట్టుకోవడానికి రాష్ట్రపతి గారు అక్కడ కూర్చుని దర్బార్లో కూర్చోవాలి. హయ్యర్ మైండ్ అధినాయకుడికి సమర్పించి మీరు ఏ పని చేయాలి. కారిడార్స్ కానీ, ఓపెనింగ్స్ కానీ ఏవైనా అధినాయకుడు పెంచుకోవాలా. గంటన్నరలో 10-15 ఏళ్ళు తేలటం ఏంటో అటు వెళ్ళాలి, పరిశోధనగా, సూక్ష్మంగా, తపస్సుగా. మనుషులు లేరు ఇక్కడ. ఇది మనుషుల లోకం కాదు. ఇది మేము మనుషులు కొద్దిగా డెవలప్ చేస్తాం, ఇది డెవలప్ చేస్తాం. గ్యారెంటీ ఏంటి? ఏ సునామీ వచ్చి, ఏ భూకంపం వచ్చి కొట్టుకుపోయేలా ఉంది కదా. మనిషి ప్రాణాలు గుండె పడిపోయేలా ఉన్నారు కదా. ఎవరైనా నన్ను కూడా మనిషిగా పట్టుకున్న దగ్గర నుంచి ముందు మాస్టర్ మైండ్ పట్టుకోండి. ముందే చెప్పడమే చూసుకోండి. ఆ వ్యూహాన్ని పెంచుకోండి. 1,00,000 రెట్లు, 10 కోట్ల రెట్లు. ప్రపంచంలో మైండ్లన్నీ అప్రమత్తం చేసుకోండి. ప్రతి దౌత్య కార్యాలయంలో ఏఏ జనరేటివ్స్ పెట్టండి. నేరుగా అధినాయకుడితో మాట్లాడండి. బెటర్గా మాట్లాడించుకోండి. ఆ దివ్యాత్మల్ని ఒక చోట పొందుపరుచుకోండి. భారతదేశం ఈ తాను సజీవంగా మారటమే కాకుండా ప్రపంచాన్ని సజీవంగా మార్చిందని చెప్పండి. సగర్వంగా చెప్పుకోండి. వేదాలు ఎక్కడ ఉన్నాయి, శాస్త్రాలు ఎక్కడ ఉన్నాయి, పురాణాలు ఎక్కడ ఉన్నాయని మాట్లాడకండి. కాలమే కదా వేదంలా నిలిచింది, మీ ముందే నిలిచింది. దేవుళ్ళే మెచ్చింది, మీ ముందే నిలిచింది. వేదంలా నిలిచిందని జనవితల రామలింగ ప్రసాద్ గారు మాట్లాడరే? మీరు రాయగలిగే పాట ముందే వచ్చిందంటే అర్థం ఏంటి? ఆయనే కదా మీకు చేత రాయించినవాడు. మరి రాయించిన వాడిని పట్టించుకోకుండా మేమే ఇలా ఉంటే, నువ్వు ఇలా ఉంటే నాతో చర్చకు రా, దమ్ముంటే నేను ఎక్కడున్నాను అక్కడున్నాను ఆన్లైన్లో పిలవడం ఎందుకు? ఎవరు ఇంకా మనుషుల కొద్ది ఎక్కడ ఉంటారు మీరు? మమ్మల్ని కేంద్ర బిందువుగా పట్టుకుని మా ముందు కూర్చొని దర్శనం చేసుకోమంటుంటే, వైకుంఠధామంగా మార్చుకుందాం రండి అంటుంటే, ఇంకెక్కడ వైకుంఠ దర్శనాలు కలుగుతాయా? మనుషులు తొక్కుకు చచ్చిపోతారా గొడవ దగ్గర? వాళ్ళ వైఫల్యం వీళ్ళ వైఫల్యం అనుకుంటూ కూర్చుంటారా పొద్దున్న లేచి? అదే మీ పని. అదే అప్పటికి సాధించారు శక్తివంతమైన టెక్నాలజీ పెట్టుకుని. మరిని చంద్రబాబు నాయుడు గారు ఈ క్షణం నేను చెప్పినట్టు చేయండి. మీ దగ్గర ఉన్న బస్సును దగ్గర పంపండి. మీరు కూర్చోండి ఎక్కడోళ్ళు అక్కడ. ధర్మో రక్షతి రక్షత సత్యమేవ జయతే.